రాయలసీమ సాగునీటి సమస్యలు దశాబ్దాలుగా పరిష్కారం కాని అధ్యాయంగానైతే మిగిలిపోయాయి. నేతల కాలయాపన, వాగ్దానాల పరంపర తప్ప అసలు పురోగతి కనిపించకపోవడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. గుండ్రేవుల ప్రాజెక్టే కర్నూలుకు శాశ్వత సాగునీటి భరోసా ఇవ్వగలగదనే నమ్మకంతో కర్నూలు ప్రగతి సమితి ఆధ్వర్యంలో శ్రీహర్ష జలసమర దీక్ష చేపట్టారు. ప్రజా సంఘాలు కూడా దీక్షకు పూర్తి మద్దతు కూడా ప్రకటించాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజు అందిస్తారు. కర్నూలుకు సాగునీరు కోసం జలసమర దీక్ష చేపట్టిన పరిస్థితులు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే దశాబ్దాల కాలంగా కర్నూలు సాగునీటి కావచ్చు, తాగునీటి కావచ్చు, అందరూ కూడా అవస్థలు పడుతూ, అంటే నాయకులు మారుతున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి, బట్ ప్రజలు లేదా రైతుల సమస్యలు తీరట్లేదు. ఏ విధంగా ఈ పోరాటం చేస్తారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైతే రాయలసీమకు చెందిన ముఖ్యమంత్రులు దశాబ్ద కాలంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను పాలించారు, బట్ మనకు ఈ రోజుకి సాగునీరు కోసం ఇలా దీక్ష చేసిన దుస్థితి ఎలా చూస్తారు? రాయలసీమ ప్రాంతంలో ముఖ్యమంత్రులు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులు కూడా రాయలసీమలో అస్తిత్వాన్ని మొత్తం కూడా కోస్తా ప్రాంతం తాకట్టు పెడుతున్నటువంటి పరిస్థితి. సీఎం కకృతపడి సీఎం పదవి కోసం రాయలసీమ యొక్క ప్రజల సాగునీరు, తాగునీరు, యువత, నిరుద్యోగం అన్నీ కూడా ఈరోజు కోస్తా ప్రాంతానికి అప్పచెప్పినటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన అనంతరం 2014 సంవత్సరం ఆగస్టు 15 మొదటి స్వతంత్ర వేడుకలు మన కర్నూలు జిల్లాలోనే జరిగింది. ఆ స్వతంత్ర వేడుకల్లో నువ్వు ఇచ్చినటువంటి హామీ గుండ్రేవుల రిజర్వాయర్ ఏర్పాటు చేస్తానని చెప్పావు. ఇప్పటి వరకు నువ్వు అధికారం చేపట్టి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నావు. మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ వచ్చింది. వైఎస్ఆర్ పార్టీ రాయలసీమ ప్రజలు మళ్ళీ మోసం చేసింది. మళ్ళీ నువ్వు చంద్రబాబు నాయుడు అధికారంకి వచ్చావు. మళ్ళీ నువ్వు నాటకాలు ఆడుతూ ఉన్నావు. రాయలసీమ ప్రాజెక్టుల గురించి గతంలో నువ్వు అధికారం లేకపోయినప్పుడు రాష్ట్రం మొత్తం రాయలసీమ జల దీక్ష పేరుతో రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టుల గురించి అన్ని జిల్లాల్లో చర్చించాం. గుండ్రేవులు ఆడుతూ ఉన్నాం, సిద్ధేశ్వరం అలుగు అడుగుతున్నాం, వేదవతి రిజర్వ్ ఆడుతున్నాం. వీటన్నిటిపైన ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే రాష్ట్రం ప్రజలను దోచుకోవడానికి మాత్రమే ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. రాయలసీమ ప్రాంతాన్ని ఏదైతే ఓట్ల కోసం, సీట్ల కోసం మాత్రమే ఉపయోగించుకున్నారు, కానీ రాయలసీమ ప్రాంతం గురించి, రాయలసీమ అస్తిత్వాన్ని గురించి మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఈ కుటుంబ ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రతిపక్షాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ యొక్క రాయలసీమ ఉద్యమాన్ని సామాజిక దృక్పథంతో సకల జనులు కూడా ముందుకు వచ్చి ఉద్యమం చేస్తేనే తప్ప ఈ యొక్క సమస్య పరిష్కారం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాయలసీమ అంటేనే కరువుకు కేర్ ఆఫ్, ఇండస్ట్రియల్ హబ్ అంటున్నారు, డ్రోన్ హబ్ అంటున్నారు. బట్ సాగునీరు అందిస్తే కూడా వ్యవసాయ కూలీలు చాలామంది వలసపోకుండా నివారించే క్రమం ఉంది. మరి అలాంటి ఆలోచన ప్రభుత్వాలకు లేదంటారా? రాయలసీమకి పాలకులకు దశ ఉండింటే రాయలసీమ కరువు సీమ కాదు, రాయలసీమ పాలకులు సృష్టించిన ఫ్యాక్షన్ సీమ కాదు. రాయలసీమ ఒకనాడు రాసులు పోసి రత్నాలు అమ్మినటువంటి రాయలసీమ ఈరోజు పాలకుల యొక్క నిర్లక్ష్యం వల్ల, పాలకుల యొక్క అలసత్వం వల్ల ఈ స్థితి ఉందనేది మనకి తేటతెల్లమవుతుంది. ఇప్పటికైనా రాయలసీమలో ఉన్నటువంటి ఖనిజ సంపద, రాయలసీమలో ఉన్నటువంటి వ్యవసాయం బాగుపడాలంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు అవసరం లేదు. ఇక్కడ పాలకులు కబ్జాలు చేసినటువంటి చెరువులు, కుంటలు వెలికి తీసి వాటిని నింపుకుంటే చెరువు కుంటల వ్యవసాయమే రాయలసీమకి పరిష్కారం అని కూడా ఇక్కడి శాస్త్రవేత్తలు చెప్పారు, ఇక్కడి సైంటిస్టులు చెప్పారు. కానీ పెద్ద పెద్ద ప్రాజెక్టుల పేరు మీద కేంద్ర పర్మిషను, రాష్ట్రాల పర్మిషన్ల మీద తాకత్తు పెట్టి వీళ్ళ పబ్బం గడుపుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి చెరువు కుంటల్ని దోపిడీ చేసుకోవడం కోసం, వీళ్ళు డైవర్ట్ చేయడం కోసం డైవర్ట్ పాలసీని ఈరోజు కొనసాగిస్తున్నారు. 80 ఏళ్ల స్వతంత్ర భారత్లో నేటికి కూడా కూటి కోసము బెంగళూరు, హైదరాబాద్ నగరాలు పోవాలి, తాగునీటి కోసం ఇలా దీక్షలు చేసి అడుకోవాల్సిన పరిస్థితి. మరి ప్రజల వేటుతో, ప్రజల యొక్క మద్దతుతో గెలిచిన ప్రభుత్వాలు ప్రజలకు ఏం చేస్తున్నాయి? ముఖ్యంగా రాయలసీమ వాసులకు ఏం న్యాయం చేస్తున్నాయి? ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. అయితే ఇవాళ 79 సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చిందని చెప్పుకుంటున్నప్పటికీ తాగడానికి నీళ్ళ కోసం మైళ్ళ దూరం పోవాల్సిన పరిస్థితి ఈ రాయలసీమలో ఉంది. ఇప్పటికే రాయలసీమ గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా నగరాలకి వలసపోతున్నటువంటి పరిస్థితి నేడు కొనసాగుతూ ఉన్నది. అయినప్పటికీ ఈ వలసల్ని నివారించడంలో కానీ, నీళ్ళని సకాలంలో అందించడంలో కానీ, ప్రాజెక్టులు నిర్మించడంలో కానీ పూర్తిగా ఈ ప్రభుత్వం వైఫల్యం చెందినటువంటిది మేము భావిస్తూ ఉన్నాం.
అది కాంగ్రెస్ కానీ, తెలుగుదేశం కానీ, వైఎస్ఆర్ కానీ ఇవన్నీ తోడు దొంగలే. ఇవాళ ఈ ప్రాంతానికి ఏ ఒక్కరు కూడా ఉపయోగపడట్లేదు అనేటువంటిది అర్థం చేసుకోవాలి. కాబట్టి దయచేసి ఇప్పటికైనా రాయలసీమ ప్రజానీకం అడుగుతున్నది గుక్కెడు నీళ్లు అడుగుతున్నారు, సాగునీరు అడుగుతున్నారు, తాగునీరు అడుగుతున్నారు. ఇవాళ దీన్ని సాధించడానికి ప్రజలు, రైతాంగము రోడ్ల మీదకి రావాల్సినటువంటి పరిస్థితి ఇవాళ రాయలసీమలో కొనసాగుతూ ఉన్నది. ఇప్పటికైనా రాయలసీమ ప్రజలు మేల్కొని ప్రజలంతా కలిసి ఈ పాలకుల మీద తిరగబడాల్సినటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకా రాయలసీమ నుంచి అంతమంది ముఖ్యమంత్రులు ఉన్నా కూడా ఈ రోజుకి సాగునీటికి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ప్రాజెక్టులు వీటిని సద్వినియోగం చేసుకుంటే వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. తద్వారా వ్యవసాయ కూలీలు కూడా మనం నివారించాలని కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాబితో బసవరాజ్, BRK న్యూస్, కర్నూలు.